ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 10/4/2025 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, శుక్లపక్షము, త్రయోదశి రాత్రి 1:01 వరకు ఉండి తదుపరి చతుర్దశి ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 7:08 వరకు ఉంటున్నాయి. అలాగే ఈ రోజు పూర్వ ఫల్గుని అనగా పుబ్బా నక్షత్రం మధ్యాహ్నం 12:25 వరకు ఉండి తదుపరి ఉత్తరా నక్షత్రం ప్రారంభమవుతుంది. దుర్ముహూర్తం ఉదయం 10:14 నుంచి 11:03 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:10 నుంచి 3:59 వరకు, వర్జము రాత్రి 8:27 నుంచి 10:14 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:46 నుంచి 3:22 వరకు, సూర్యోదయం 6:07 సూర్యాస్తమయం 6:27. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యము, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలున్నాయి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి, రాజకీయ నాయకులకి మంచి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకి లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వజూదం వల్ల కూడా ధన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. చాలా మంచి వ్యక్తిత్వము, మంచి మాట తీరు, ప్రభుత్వ సంస్థల ఉద్యోగ లాభం, విద్యా లాభం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. చాలా మంచి వ్యక్తిత్వము, ఆనందకరమైన శుభయోగము, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, కుటుంబ సౌఖ్యం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో మంచి లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజు చాలా మంచి శుభదినంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి గృహయోగము, వస్తులాభము, వాహన యోగము, ధనయోగము, మాతృ సౌఖ్యము, మాతృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్తా శ్రవణం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఆస్తి పంపకాల్లో మంచి లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, అలాగే పొలము లాభం, రైతన్నలకి, పూలు, పళ్ళు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభిస్తాయి. తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు ఉంటాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వజూదం వల్ల ధన ప్రాప్తి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి చక్కటి విద్యాభివృద్ధి, కోర్టు వివాదాల సమస్య పోవడం, పెద్దల మాట వినడం వల్ల ఆర్థిక ప్రయోజనం, రుణ విమోచనం, ప్రశాంతమైన జీవనం. ఈ రోజు ఇలా మంచి శుభకార్యాలు జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సోదరులతో సఖ్యత, స్నేహితుల వల్ల ఆర్థిక లాభం, కుటుంబ సౌఖ్యం, వస్తులాభం, ఆత్మస్థైర్యం,
విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, శుభవార్తా శ్రవణం, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యం, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, డోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి చాలా మంచి అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం డోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం డోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్లను ధన ప్రాప్తి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం డోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం డోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారం డోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభం స్థితి, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, అలాగే నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకునే అవకాశాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ మంచి వ్యాపార లాభం, స్వర్ణకార వ్యాపారస్తులకు అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడాకారులకు అనుకూలత, రైతన్నలకి పూలు పళ్ళు పండించే వారికి మంచి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగే అవకాశము, అలాగే ఆత్మీయుల కలియిక, ఆర్థిక ఆనంద లాభాలు పరంపర పొందుకోవచ్చు. ఈరోజు మీకు అనుకూలం ఉంటుంది. విదేశాల్లో కూడా శుభవార్తలు, ప్రయాణ లాభాలు, వీసా సంబంధ సౌలభ్యము, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అదృష్టం కూడా కనబడుతోంది. ఈ రోజు మీకు చాలా మంచి సుదినంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మంచి ఆలోచనలు, ప్రభుత్వ ప్రవేశంతో ఉద్యోగ లాభం, కొత్త వ్యాపార ప్రారంభానికి మీరు ముందడుగు వేయవచ్చు. భాగస్వామి వ్యాపారంతో కూడా కలిసి వచ్చే అవకాశాలు, కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉండడం, కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం వల్ల నూతన వ్యాపార ప్రారంభం, లేదా స్నేహితుల వల్ల ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, ఉద్యోగంలో మార్పు పొందుకోవడం, సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగ మార్పు పొందుకోవచ్చు. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలమైన శుభస్థితి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల లాభాలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, రైతన్నలకి మంచి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణం వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చును. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారం డోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారం డోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, కుటుంబ పరిస్థితి అనుకూలంగా ఉండడం, అందరిలోనూ మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కూడా ధైర్యము, ఆనందము, ఆరోగ్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, రుణ విమోచనం, రుణ లాభం, అంటే బ్యాంకుల నుంచి గృహం కోసం కానీ వ్యాపార నిమిత్తమై లోన్ సౌకర్యాన్ని పొందుకోగలిగే అవకాశం కనపడుతోంది. చాలా మంచి పట్టుదల, కార్యదక్షత, వస్తులాభము, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందమయ సుఖ జీవనం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి అభివృద్ధి, రైతన్నలకి, పూలు పడుకులు పండించే వారికి లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి ముఖ్యంగా మంచి వృత్తి ఉద్యోగ లాభాలు పొందుకోవచ్చు. మహిళా మండలికి సువర్ణాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశాలు, ఆకస్మిక విదేశీయాన ప్రాప్తి కూడా పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలు లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా సానుకూలవంతమైన శుభయోగాలుగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
కన్యా రాశి వారికి ఇతరుల మీద ఆధారపడకపోతే చాలు, అన్ని రకాల ప్రయోజనాలు. అంటే మీ పనిని మీరు చేసుకోగలిగితే, అంటే ఇప్పుడు ఒక వ్యక్తితో ఒక సిమెంట్ పని చేయించినప్పుడు ఒక వ్యక్తిని తీసుకోవచ్చు, వాళ్ళు ఆధారపడడం కాదు. కానీ ఇతరులు లేకపోతే ఇక పని చేయలేనటువంటి ఆధారపడడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. విద్యార్థులకి మంచి విద్యా లాభాలు, ఉద్యోగంలో అభివృద్ధి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్యనియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, సాట్ లాంటి పరీక్షలు విజయం ఇక్కడ. విదేశాల్లో కూడా ఉద్యోగరీత్యా మీరు ఏదన్నా కొత్త చదువుకోవాలంటే అక్కడ చదువుకునే అవకాశం, విదేశాల్లో కూడా విద్యా అనుకూలత పొందుకోవడం, స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం ఉంటుంది. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారం లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయం వల్ల కొత్త వ్యాపార ప్రారంభం కూడా ఉంటుంది. సానుకూలమైనటువంటి కుటుంబ సౌఖ్యం, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ఆత్మీయ కలియిక, తాత్కాలికమైనటువంటి ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అలాగే రైతన్నలకు కూడా పంట లాభం, పూలు పళ్ళు పండించే వారికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలంత శుభయోగం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, స్వదేశంలో విదేశాల లాభం, పరిపూర్ణమైనటువంటి ఆనంద యోగం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభం, జ్యోతిష్య పండితులకు లాభం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా చాలా మంచి శుభమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి చాలా అదృష్టవంతమైన జీవనం కనపడుతోంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదులు లాభాలు, కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్, సూపర్ స్టమ్ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు బలంగా ఉన్నాయి. ఆనందాది, అదృష్ట యోగం, శుభకరమైనటువంటి వస్తువాన సౌలభ్యం, అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలోను అభివృద్ధి, విద్యార్థికి మంచి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను, అలాగే సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే లాభాలు, క్రీడాకారులకి, కళాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాభివృద్ధి, అనుకున్నటువంటి కార్య సాధన పొందుకునేటువంటి అవకాశం, చాలా మంచి వ్యక్తిత్వము, ఆనందమయ శుభ జీవనాన్ని పొందుకోవచ్చును. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి లాభవంతమైన శుభ జీవనం, జ్యోతిష్య పండితులకి లాభాలు, ప్రశాంతమైన వాతావరణం, ఆనందయోగం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి ఉంటుంది. పెద్దవాళ్ళతో మంచి మాట తీరు, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే శుభమైనటువంటి రోజు చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ధైర్యము, స్థైర్యము, ఆనందము, ఆరోగ్యము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, శత్రునాశనం, మిత్రలాభం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి, రైతన్నలకి పూలు పడుగులు పండించే లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు వారికి అనుకూలత, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్స్ చేసే వారికి మంచి లాభాలు ఉన్నాయి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి అనుకూలత, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థ ఉద్యోగ లాభం, ఆనందకరమైన గృహయోగం, ధనలాభం, కుటుంబ వృద్ధి, మంచి మాట తీరు, అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా సానుకూలంగా ఉండబోతుంది. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన ఆనందయోగం చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి ప్రశాంతమైన వాతావరణం, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, కుటుంబపరమైన వృద్ధి, సోదర మైత్రి, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, ఆస్తి పంపకాలు,
వివాదాలు తొలగిపోవడం, కోర్టు వ్యవహారాలు అనుకూలంగా మారడం. వ్యాపార పరంగా బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్స్ చేసేవారికి తోలు రెగ్దెన్ షూ పరిశ్రమలోను, గ్యాస్ వ్యాపారం, అద్దె వ్యాపారం, అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను లాభాలు పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా లాభాలు ఉన్నాయి. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను అభివృద్ధి పొందుకోవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువు అభివృద్ధి, రైతులకి శుభయోగాలు, పంట లాభం, పూలు పడుగులు పండించే వారికి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి అనుకూలవంతమైన శుభస్థితి. ఎల్ఐసి, మెడికల్, గృహిణి మధ్యంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి కూడా ఆనందమే సుఖజీవనం. తప్పకుండా ఆర్థిక ప్రయోజనాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లు, కలిసొచ్చే అవకాశాలు, లాటరీలో, జూదం వల్ల ధన ప్రాప్తి, పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకోగలిగే అవకాశాలు, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి పర్వాలేదు, కాస్త ఉపశమనం కలిగించే అవకాశాలు, ముఖ్యంగా వృత్తి, ఉద్యోగాలు లాభాలు, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం. రాజకీయ నాయకులకు కొద్దిగా నోటి దురుస్తనం తగ్గించుకుంటేనే మంచిది, లేదా ఇబ్బందులు పడే అవకాశం. కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలోనే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు బలంగా ఉన్నాయి. సినిమా రంగ వ్యాపారంలో కూడా కాస్త విడుదల అనేది ఈ రోజు చేయకపోతే మంచిది, లేదంటే నష్టం వచ్చే అవకాశం కనబడుతుంది. లేదా విడుదల చేయాలనుకుంటే మీరు దర్శకులు, నిర్మాతలు లక్ష్మీ గణపతి హోమం చేసుకొని మీ చిత్రాన్ని విడుదల చేస్తే కొంత అమ్మవారి అనుగ్రహం మీకు పొందుకొని పెట్టిన పెట్టుబడి కొద్దిగా లాభాలు పొందుకునే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. విడుదల వాయిదా వేసుకోవడం మంచిది. సినిమా ప్రారంభ చర్చలు కూడా మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. ఇక మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు బలంగా ఉన్నాయి. వస్త్ర లాభం, వజ్ర, సువర్ణాభరణ ప్రాప్తి ఉంది. వివాహ సంబంధ చర్చల్లో పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు పిల్లలు మౌనంగా ఉండడం మంచిది. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్దెన్ షూ పరిశ్రమలు కూడా కాస్త లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయక తప్పదు. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి మంచి లాభాలు ఉన్నాయి. కానీ జ్యోతిష్య పండితులు మౌనంగా ఉండడం మంచిది. ఎల్ఐసి, మెడికల్, గృహిణి మధ్యంటికి లాభం. కానీ న్యాయవాదులకి ఇబ్బందికర వాతావరణం. వైద్యులకి శుభయోగాలు ఉన్నాయి. వైద్య బృందాల వారికి కూడా శుభయోగాలు కనపడుతున్నాయి. ఏదేమైనా వస్తు వాహన సౌలభ్యం, భాగస్వామి వ్యాపారంతో జాగ్రత్తగా ఉంటే మంచిది. కొద్దిగా మీ యొక్క ఒప్పంద పత్రాలని మరొకసారి చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే మంచిది. అంటే మోర్ దెన్ 70% బాగుంది, 30% కొద్దిగా నెగిటివ్ ఫలితాలు అనే విషయం జాగ్రత్త పడండి. ఏదేమైనా కాస్త బియ్యము దానంగా ఇవ్వడం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణ నమోస్తుతే. ఈ శ్లోకాన్ని ఎక్కువగా పాలన చేసుకోవడం, భగవద్గీతలో 3వ అధ్యాయాన్ని చదువుకోవడం వల్ల ప్రశాంతతని, ప్రయోజనాన్ని పొందుకుంటారు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, శుభకర సత్సంతాన ప్రాప్తి, వివాహ యోగ్యత, ప్రేయసి ప్రియులు పెద్దల ఇంకను ఒకటవ్వడం, అనుకూలవంతమైన కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు లాభాలు కలిగిస్తాయి. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. కోర్టు వివాదాల సమస్య పోయేటువంటి అవకాశం. సంతాన యోగం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ అభివృద్ధి పొందుకోవచ్చు. స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు. రైతులకి, పూలు పలుకులు పండించే వారికి అనుకూలత. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి లాభం. నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలో అభివృద్ధి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా లాభాలు పొందుకునే అవకాశాలు. వివాదాన్ని తొలగిపోతాయి. యజ్ఞయాగాది క్రతుల్లో పాలు పంచుకోవడం. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థి విద్యా లాభం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం. గ్రీన్ కార్డ్, PR, H1B వీసాలు పొందుకోగలిగే అవకాశాలు చాలా బలంగా, అనుకూలంగా కనబడుతున్నాయి. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మధ్యంటికి అనుకూలత, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళామణులకు కూడా అభివృద్ధి పదంగా ఉంటారు. ఈరోజు చాలా మంచి ఆనందయుగంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
మీనరాశి వారికి పట్టిందల్లా బంగారమే. అద్భుతమైనటువంటి ప్రయోజనం, వస్తులాభం, వాహనయోగం, విద్యాలాభం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, వస్తులాభము, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లి వారికి అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, గ్యాస్ వ్యాపారంలోను మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, ఇచ్చిన ధనం తిరిగి రావడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, భాగస్వామితో అనుకూలత, కుటుంబ సౌఖ్యం, కోర్టు వాదాల సమస్య పోవడం, ఆనందమయ శుభజీవనం, ప్రయాణ లాభం, విదేశీయానం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విదేశాల్లో మంచి అనుకూలత ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. వస్తువాహన, విద్యా ఉద్యోగ వ్యాపార, కుటుంబ సౌఖ్య ఆనందాల పరంపర కొనసాగాలని కోరుకుంటూ ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.